భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కుందూరుపల్లి భాస్కర గడ్డలోని సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రానున్న రోజుల్లో భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుందూరుపల్లి భాస్కర గడ్డలోని TUFIDC నిధుల నుండి 1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని అన్నారు. పట్టణ వసూలు దాహార్తి తీర్చేందుకు ఇటీవల అమృత్ పథకం కింద 2.0 ద్వారా 18.99 కోట్లతో OHSR వాటర్ ట్యాంకుల నిర్మాణం ఇదివరకే చేపట్టినట్లు తెలిపారు. రోజు రోజుకి పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో పట్టణ వాసులకు త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ 2 చోట్ల సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధిత గుత్తేదారు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కుందూరుపల్లి అదేవిధంగా భాస్కర్ గడ్డ డ్రైనేజ్ కొరకు 1 కోటి రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది తొందరగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మలేరియా విషజ్వరాలు సోకకుండా మరి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సరి అయినటువంటి సమయంలో మరి అందించి ప్రాంతం ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మరి టైం బైండ్ ప్రకారంగా పూర్తి చేయాలని నేను కోరుతున్నా. అదేవిధంగా మున్సిపాలిటీలో 18 కోట్లతో మనము ఈ OHSR ట్యాంకులు కూడా నిర్మాణం ఫౌండేషన్స్ చేయడం జరిగింది. అది కూడా పనులు త్వరితగతిన పూర్తి చేసి పైప్ లైన్ లేని వీధులకు ఎక్స్టెన్షన్ పైప్ లైన్స్, అదేవిధంగా మంచినీటి కొరత లేకుండా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కనుక మలేరియా, వైరల్ విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రాకుండా మున్సిపాలిటీ మరి తగు చర్యలు, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క వర్షాకాలము ఈ నెల వచ్చే నెల మరి అత్యంత కీలకమైనటువంటి రోజు. ఈ లొంతలు కానీ అదేవిధంగా దోమలు, ఈగలు ఏదైతే చోకకుండా, రొచ్చు లేకుండా 30 వార్డులలో ఎవరికి వారు మరి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క విషజ్వరాలు చోకకుండా జాగ్రత్తలు చేపట్టవలసిందిగా కోరుతున్నాం.